మంచిదండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి మరొక చక్కని సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యం కొరకు ఆసక్తితో చేరి వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని కీర్తనను పాడి దేవుని స్తుతించిన సోదరి, మరి పేరు నాకు తెలీదు, నాగవేణి సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు చక్కని స్వరాన్ని ఇచ్చాడు. చక్కగా దేవుడిచ్చిన తలాంతులని వినియోగించుకోమ్మా. వెరీ గుడ్, మంచిది. చిన్న మాట ప్రార్థించుకొని మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాము. తండ్రి, మమ్మల్ని ప్రేమించారయ్యా. సజీవుల లెక్కలలో తండ్రి మమ్మల్ని భద్రపరిచారు. మాకంటే గొప్పవారు, మాకంటే శక్తి కలిగిన వారు, మాకంటే జ్ఞానము కలిగిన వారు తండ్రి ఈ సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ తండ్రి ఏమాత్రము యోగ్యత, అర్హత, మంచితనము లేనప్పటికీ తండ్రి ఉచితమైన మీ కృప, కరుణ, జాలి, దయ ద్వారా తండ్రి మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ తండ్రి మా జీవితాలను మీలో కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి మీరిస్తున్నటువంటి మరిన్ని అవకాశాలను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనిచున్నాము. తండ్రి ఈ సమయాన మీ మాటల కొరకు తండ్రి ఆసక్తితో ఎదురు చూస్తున్నామయ్యా. మాతో మీరు మాట్లాడండి దేవా. మా ఆత్మీయ జీవితాలకు కొదువుగా ఉన్న వాటిని తండ్రి మాకు తెలియజేసి దిద్దుబాటు కలిగిన జీవితాలను తండ్రి మీ సన్నిధిలో మేము జీవించినట్లుగా మీ సహాయమును మాకు దయచేయమని తండ్రి, కనబడుతున్నది నేనప్పటికీ తండ్రి, వినబడుతున్నవి శక్తి కలిగిన మీ మాటలని గ్రహించుకొని తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని, ఆ మాట వెనుకుంటున్న భావాన్ని, సారాంశాన్ని గ్రహించుకొని మాటల ప్రకారంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించమని కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వృధాపరచుకోవద్దు. మరి ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే సమయానుకూలంగా వచ్చేయండి. మరి దేవుని మాటలు మన కొరకు ఎదురు చూడకూడదు. దేవుని మాటల కొరకు మనం ఎదురు చూడాలి, కానీ మన కొరకు దేవుడు ఎదురు చూడకూడదు. కనుక విస్తారమైన పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మనం పోయేంత వరకు ఆ పనులు మనల్ని విడిచిపెట్టవు. మనమే పనుల్ని పక్కన పెట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా పరిచర్యలో శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు, కొంతమంది శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? ప్రభువా, పనిని ముగించుకొని తర్వాత వెంబడిస్తామయ్యా అనలేదు. వాళ్ళు చేస్తున్న పనులను విడిచిపెట్టి, వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టి, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి కుటుంబములను విడిచిపెట్టి, రక్తబంధాలను విడిచిపెట్టి ప్రభువారిని వెంబడించారు. అందుకే ఈరోజు వాళ్ళ గురించి గొప్పగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. వాళ్ళ జీవితాలను స్ఫూర్తిగా పెట్టుకొని మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రియులారా, మనం కూడా పనులకు ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళంగా కాకుండా, పనులకు ప్రాధాన్యతనిచ్చే వారంగా కాకుండా, ముందు దేవునికి, దేవుని మాటలకి ప్రాధాన్యతనిచ్చేవారుగా మనము కూడా ఉంటే దేవుడు మన గురించి కూడా ఆయన దూతల ఎదుట సాక్ష్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక స్త్రీల కూడిక చక్కగా సహోదరులు వచ్చి కూర్చుంటున్నారు, కానీ స్త్రీలు రావడానికి మరి ఆలస్యం చేస్తున్నారు. ఆలోచించుకోండి. మరొక మార్తల్లాగా మారిపోవద్దు. మరియ గారిలాగా దేవుని పాదాల సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినడానికి ఆసక్తిని కనపరచాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయంలో కొన్ని మాటల్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, రోజులు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన భక్తి జీవితం ఏమవ్వాలి? వృద్ధి చెందాలంటారా? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండాలంటారా? ఖచ్చితంగా వృద్ధి చెందాలి. బాహ్యపరమైనటువంటి ఈ శరీరం సంవత్సరం గడిచే కొద్దీ కొన్ని మార్పులకు లోనవుతూ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళ శరీరం ఏమై ఉంటుంది? వృద్ధి చెంది ఉంటుంది. ఆకారంలోనూ జ్ఞానపరంగా కూడా పిల్లలు చాలా వృద్ధి చెంది ఉంటారు. కానీ క్రైస్తవులుగా మన జీవితాలు ఆలోచిస్తే ప్రభువులకు వచ్చి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, కొంతమందికి 40 సంవత్సరాలు అయిపోతున్నా ఏమాత్రం కూడా మారు మనసులు లేకుండా దేవుడు అనుకున్నంత స్థాయికి వారి ఆత్మీయ జీవితాలని వారు
పెంచుకొనకుండా దేవుని ఎదుట ఎక్కడేసావమ్మా గొంగలి అంటే అదిగో అక్కడే వేసానన్న స్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా. చాలామంది 20 సంవత్సరాల నుండి నేను మందిరానికి వస్తుంది అంటారు. ఒక పాట పాడమ్మా అంటే అమ్మో పాస్టర్ గారు పాట కష్టం. కూర్చొని ఆనుకొని గోడలు అరిగిపోతాయి అంట, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం మాత్రం మారు. అలా ఉంటే దేవుడు ఆనందించుడు ప్రియులారా. మన నుండి దేవుడు ఫలాలను కోరుకుంటున్నాడు, ఫలించాలని ఆశిస్తున్నాడు. మనందరికీ తెలుసు, చెట్టు ఫలించలేదని 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? తీసేయి అంటే ఫలాలు కోరుకుంటున్నాడా చెట్టు నుండి? ఒక మొక్కను నాటినప్పుడు ఆ మొక్క నుండి ఒక పువ్వో కాయో మనం కోరుకుంటాం. అది న్యాయమేనంటారా? న్యాయమే. అది ఫలించినప్పుడు ఏం చేస్తాం? దాన్ని తీసి పక్కన పడేస్తాం. ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఎందుకు ఆ చెట్టును అలా పీకేస్తున్నారు, ఎందుకు అలా పాడేస్తున్నారంటే, నా ఇష్టం అండి, నా చెట్టు నేను నాటాను, కానీ రోజు నీళ్లు పోస్తున్నాను, రోజు ఎరువేస్తున్నాను, కానీ చెట్టు నీళ్లు తీసుకుంటుంది, ఎరువు తీసుకుంటుంది, కానీ నా కోసం ఒక పువ్వు ఇవ్వడం లేదు, ఒక కాయ ఇవ్వడం లేదు. ఎందుకు ఉంచాలి అలాంటప్పుడు? మరి మనకింత న్యాయం తెలిసినప్పుడు మనల్ని కూడా దేవుడు నాటాడు కదా, మనల్ని కూడా నాటాడు ఆయన కొరకు మనం ఫలాలు ఫలించాలని. మరి ఆయన అనుకున్న రీతిలో మనం ఫలాలు ఫలించినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఉంచుతాడు ప్రియులారా? చూడండి ఎంత స్పీడ్గా తిరిగిపోతుందో కాలం. రోజులు చూడండి, మొన్ననే న్యూ ఇయర్ చేసుకున్నట్లుగా ఉంది. 5 నెలలు అయిపోవడానికి కూడా వస్తుంది. 5 నెలలు కూడా 2వ శనివారంలో ఉన్నాం మనం. కనుక ఆలోచించండి, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, మన ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది, ఏ స్థాయిలో ఉందనేది ఆలోచించుకుందాం. నామకార్థపు జీవితాలు, వేషధారణ భక్తిని ప్రక్కన పెట్టేద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. పాపాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. పాపం ఎలాంటిదంట? సులువుగా ఏం చేస్తుంది? మనల్ని చిక్కులు పెట్టేస్తుంది. మనం అనుకుంటాం పాపం అంటే ఏయో పెద్ద పెద్దవి చేస్తే పాపం అండి, అవి నేను చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాశాడంటే దేవుడు, పాపం అనేది సులువుగా చిక్కులు పెడుతుంది. దాని అర్థం ఏంటంటే, ఇది పాపం లేదా నేను పాపం చేస్తున్నాను అన్న విషయం మనకే తెలియకుండా మన మీద అంటాం కదా, తడిగుడ్డతో గొంతులు కోసేస్తారంటారు. పాపం కూడా అలా చేసేస్తుంది. మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా ఉంటుంది? ఏ విషయాల్లో మనిషి తప్పిపోయే అవకాశం ఉంది దేవునిలో అంటే, మాట్లాడే మాటల విషయంలో కూడా తప్పిపోతారా? ఖచ్చితంగా తప్పిపోతారు. మాటల విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? లెక్క అడుగుతానన్నాడు. ఏమడుగుతాడు? లెక్క అడుగుతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవించి ఉన్న కాలంలో ఒక మంచి మాటను తెలియజేశాడు. మాటల గురించే ఆ మాటను చూద్దాం. ఆ మాటను చూసుకొని ముందుకెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 37, 36 వచనాల్ని దయచేసి చదవగలిగిన వాళ్ళు తీసి చదవండి అమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు. చదవగలిగిన వాళ్ళు ఎవరు లేరా? పర్లేదు, చదవండి, ఎవరైనా పర్లేదు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్పు పొందుదువు. రేపు తీర్పులో దేవుడు నిలబెట్టినప్పుడు ఏవి లెక్కలోకి తీసుకుంటాడు అంటే, మనం భూమి మీద జీవించి ఉన్న కాలంలో మనం మాట్లాడిన మాటలను కూడా ఏం చేస్తాడంట ఆయన? లెక్కలోనికి తీసుకుంటాడంట. నీవు మాట్లాడిన మాటలను బట్టే నీతిమంతుడువా, నీవు మాట్లాడిన మాటలను బట్టే నీవు దోషివా అనేది తేలిపోతుంది అంటున్నాడు. కానీ ఎంతమంది మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారో ఆలోచించండి. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా అదే ప్రియులారా. ఎవరైనా రాసుకుంటుంటే రాసుకోండి, లేదంటే శ్రద్ధగా వినండి. అంశం ఏంటంటే, నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్త. లేదా మరొక టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు, చెవులతో వినే మాటలు చేతులను బలపరుస్తాయా? లేదా నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్త. మాట్లాడే మాటల విషయంలో చాలామంది మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు, జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ ఇంకో విషయం చెప్పమంటారా?
వినే మాటలు ఉన్నాయి చూసారా, వాటిలో జాగ్రత్త తీసుకోం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు మాట్లాడే మాటలను బట్టే మీరు దోషులుగా మార్చబడతారు కనుక, మీరు మాట్లాడే మాటలను బట్టే నీతిమంతులుగా తీర్చబడతారు కనుక జాగ్రత్త అన్నాడు కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాము సాధారణంగా, కానీ వినేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్త. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. ఎందుకని వింటున్న మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం ఏ మాటలనైతే వింటూ ఉంటామో రోజంతా ఆ మాటల్నే మన జీవితాల్లో మనము చెయ్యడానికి అవకాశం ఉంటుంది, కొనసాగిస్తాం. అంటే మనం చెవులతో వినే మాటలు మన చేతుల్లో ఏం చేస్తాయి? బలపరుస్తాయి. ఎలా బలపరుస్తాయి? ఒక సందర్భాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. ఈ సందర్భాన్ని మీకు నేను క్లుప్తంగా చెప్తాను. సందర్భం ఏంటంటే, గిద్యోను గారు మిద్యానీయులతో యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎవరు? గిద్యోను గారు మిద్యానీయులతో యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే మిద్యానీయుల సంఖ్య ఎలా ఉందంటే చాలా విస్తారంగా ఉంది, విస్తారమైన సైన్యం. వీళ్ళు చూస్తేనేమో తక్కువ మంది. ఎవరు? గిద్యోను గారు ఎవరు ఇంతకీ తెలుసా? న్యాయాధిపతిగా ఉన్నటువంటి గిద్యోను గారు యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు మిద్యానీయులతో ఈయన కొంచెం భయపడతారు. ఎందుకంటే సాధారణంగా సంఖ్య ఎవరిది ఎక్కువగా ఉంటే, జనం ఎక్కువ ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది కదా. ఎక్కువ మంది జనం ఉన్న వైపే విజయం ఉంటుంది. వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే కాస్త భయపడిపోతూ ఉన్నాడు. అలా భయపడుతున్నప్పుడు దేవుడు గిద్యోను పిలిచి ఒక మాట చెప్తాడు. గిద్యోను, నువ్వు మిద్యానీయుల దండుపాలెంలోనికి వెళ్ళు. దండుపాలెం అంటే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అందరూ ఒక చోట గుడారాలు వేసుకొని ఒక ప్లేస్లో ఉంటారు. ఈ దండుపాలెనికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ 2 సైనికులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు నువ్వు విను. ఏం చేయాలి? వాళ్ళ మాటలు నువ్వు విను. అప్పుడు నువ్వు విన్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు అని దేవుడు గిద్యోను గారికి చెప్తాడు. ఆ సందర్భాన్ని మనం చదువుదాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, శ్రద్ధగా వినమ్మా, అర్థమవుతుంది మీకు. కొంచెం ముందుకు వెళ్ళేలోపు అర్థమవుతుంది. 9వ వచనం చదువుతున్నాను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా. ఏం చెప్తున్నాడు దేవుడు? సందర్భం మీకు అర్థమైందా? సందర్భం అర్థమైందా? 2 ముక్కల్లో చెప్తారా నాకు? ఏం జరుగుతుంది ఇక్కడ? షార్ప్గా ఉంటే చెప్పేస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? గిద్యోను గారు మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే కానీ మీరు ఎలక్ట్గా ఉండరు. ఎందుకంటే అక్కేదో చెప్పుకుంటుందిలే, మన ఊరు కూర్చొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. ప్రశ్నలు అడిగామనుకోండి, ఏమో నన్ను ఎక్కడ అడుగుతుందో అనేసి ఎలక్ట్ అయిపోతారు. చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. చెప్పండి, భయపడుతున్నారు ఎవరు? మిద్యానీయులు భయపడుతున్నారా? గిద్యోను గారు భయపడుతున్నారు. ఎందుకు? మిద్యానీయుల సంఖ్య ఎక్కువగా ఉంది, నేను ఎక్కడ ఓడిపోతానని భయపడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు గిద్యోను గారికి? నువ్వు మిద్యానీయుల దండుపాలెనికి వెళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శత్రువులు. ఒక మాటలో చెప్పాలంటే మిద్యానీయులు ఎవరు? గిద్యోనికి శత్రువులు. నీ శత్రువుల దగ్గరకు వెళ్ళు. వాళ్ళలో 2 సైనికులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని నువ్వు వినడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏమొస్తుంది నాకు అంటే దేవుడు అంటున్నాడు, ఆ మాటలు వినడం వల్ల నీ చేతులు బలపరచబడతాయి. ఆ వచనాన్ని చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 11వ వచనం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడు అతని పనువాడైన పూరాయిను ఆ దండులోనున్న సన్నద్దుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి యుండిరి. ఇప్పుడు ఆ 2 సైనికుల్లో ఒక సైనికునికి ఒక కళ వస్తుంది. ఏంటా కళ? ఒక యవల రొట్టె మిద్యానీయులో ఉన్న పాలెంలోకి వచ్చి ఆ గుడారం మీద పడిందంట. ఏం పడింది? యవల రొట్టె. అప్పుడు ఆ గుడారం ఏమైపోయిందంట? పడిపోయిందంట. ఈ కళకు బావు నాకేం అర్థం కావట్లేదని ఒక సైనికుడు మాట్లాడుతున్నాడు.
అప్పుడు మరొక సైనికుడు చెప్తున్నాడు, మరేం లేదు, ఆ కలకున్న అర్థం ఏంటంటే ఆ యవల రొట్టె ఏదో కాదు, గిద్యోను ఖడ్గమే, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే ఆ గుడారం మన మిథ్యానీయులను సూచించుచున్నది. ఇంకేం లేదు, గిద్యోని చేతిలో మన మిథ్యానీయులు ఓడిపోవడం ఖాయం అని మాట్లాడుకుంటున్నారు. ఆ కింది వచనాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 15వ వచనం చూడండి. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఇశ్రాయేలు దండిలోనికి తిరిగి వెళ్ళి లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. ఇప్పుడు ఆ కల భావాన్ని ఎప్పుడైతే గిద్యోను గారు విన్నారో అప్పుడు ఏం చేశారంట, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు చెవులతో మాటలు విన్నాడు, చేతుల్లోకి ఏం తెచ్చుకున్నాడు, బలాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా లేండి, ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చింది గిద్యోను గారికి ఈ ధైర్యం? విన్నప్పుడేనా? ఆ ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నప్పుడు, ఆ కళ, ఆ భావము, ఇద్దరు మాట్లాడుకుంటుంది. మీరు చదివించలేదు కదా, చూడండి 14వ వచనం చూడండి. అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలుల కుమారుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిథ్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని చెప్పెను. ఎప్పుడైతే శత్రువులు మాట్లాడుకుంటున్నాడు, ఇప్పుడు గిద్యోను గారు అనుకున్నారు, శత్రువులకు ఉంది నమ్మకం, మా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడని, కానీ మాకు మాత్రం ఈ నమ్మకం లేదు, ఇది ఎంత సిగ్గుచేటు అనుకొని ధైర్యం తెచ్చుకున్నాడంట. శత్రువే అంత ధైర్యంగా ఉన్నప్పుడు అసలు నిజ దేవుణ్ణి నమ్ముకున్న మేమెంత ధైర్యంగా ఉండాలి అని ఆయన చేతుల్లోనికి ఆయన ఏం తెచ్చుకున్నాడు, బలాన్ని తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, ఇంకా ఇంత మాత్రమే కాదు, చెవులతో వినే మాటలు చేతులు ఎలా బలపరుస్తాయో మనం ముందు ముందు కూడా ఆలోచిద్దాం. మరి కొన్ని సందర్భాలను మనం ఆలోచిద్దాం. అయితే మరి ఈ చెవులతో వినే మాటలు ఎక్కడి నుండి వస్తాయి? దేంతో మాట్లాడతాం? నోట్లో నుండే కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాలుకతో, మన నోట్లో ఉన్న నాలుకతోనే కదా మనం మాటలు మాట్లాడతాం. మన నాలుకతో మనం మాటలు మాట్లాడతాం. ఈ నాలుకకి దేవుడు ఎంత శక్తినిచ్చాడో తెలుసా? దేవునిలో ఎంత శక్తి ఉందో నాలుకకి అంత శక్తి ఇచ్చాడు. అదేంటక్క ఒకసారి అంత మాట అనేసావు? దేవుళ్ళో ఉన్న శక్తి నాలుకకి దేవుడు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఒక వచనాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. చదవగలిగిన వాళ్ళు చదివేసేయండి ఫాస్ట్గా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువు నాన్న. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు దేని వశము అమ్మా? దేని వశము? నాలుక వశము. ఈ మాట చదువుతున్నప్పుడు మనకి మరింకా ఇంకో పదం ఏదో జ్ఞాపకం రావాలి, ఇంకొక వచనం ఏదో జ్ఞాపకం రావాలి. జీవ మరణములు యెహోవా వశము. జ్ఞాపకం వస్తుందా? జీవ మరణములు యెహోవా వశం అన్నాడు. మరలా జీవ మరణములు ఎవరు వశం అంటున్నాడు? నాలుక వశము అంటున్నాడంటే మన నోట్లో ఉన్న నాలుగుకి ఎంత శక్తి ఉంది? మనల్ని జీవింప చేయాలన్నా మన నాలుకే, మనల్ని నశింపజేయాలంటే మరణంలోనికి మనల్ని నడిపించాలి అనగా మన నోట్లో ఉన్న నాలుకే అని అర్థం అవ్వట్లేదా ప్రియులారా? అర్థమవుతుందా? అందుకే ఈ నోటి మాటల విషయంలో, మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులు, మనకు ముందున్న భక్తులు, అందుకే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యేకంగా వారు మాట్లాడే మాటల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటారు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. కొన్ని వచనాలను చూసి మనం ముందుకు వెళ్దాం. భక్తులు దేవుని సన్నిధిలో వారు మాట్లాడే మాటల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఫస్ట్, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చాలండి. ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు తెలుసా? ఎవరు చేస్తుంది ఈ ప్రార్థన? దావీదు గారు. భక్తుడైన దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏ విషయం కోసం అంటే, దేవా ఏమంటున్నాడు? ఎంత చక్కని ప్రార్థన అండి. ఆ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు చేయాలి దేవుని సన్నిధిలో. దేవా
నా నోటికి కావలి పెట్టయ్యా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా. అంటే నేను మాట్లాడే మాటలు ఎయ్యి పడితే అవి నేను మాట్లాడకూడదయ్యా. ఎందుకు మాట్లాడకూడదయ్యా? జీవ మరణములు నాలుక వశము. నేను మాట్లాడే మాటలను బట్టే నేను నీతిమంతులను తీర్చబడతాను, అలాగే నేను మాట్లాడే మాటలను బట్టే నేను దోషిగా కూడా తీర్చబడతాను. కనుక దేవా, నేను ప్రతిదినము అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటానయ్యా. అయితే ఆ మాటల్లో దోషము దొరలకుండా నా పెదాలకు ఏం పెట్టు? కాపు పెట్టయ్యా. ఎంత మంచి చక్కని ప్రార్థన అండి. నిజంగా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసామా మనం? నోరు తెరిచినది మొదలుకొని అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది లేదయ్యా, ఇది లేదయ్యా, శరీరపరమైనటువంటి కోరికలని, శరీరపరమైనటువంటి ఆశల్ని దేవుడికి చెప్పడం మనకు సరిపోతుంది. కానీ ఇలాంటి ప్రార్థన మనం చేసామా ప్రియులారా? మన జీవితంలో లేదా మన కుటుంబంలో లోటుగా ఉన్న ప్రతి ఒక్కటి అడుగుతాం దేవుని దగ్గర. మరి ఆత్మీయ జీవితంలో లోటుగా ఉన్న వాటి కోసం అడుగుతామా? అసలు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు అనుకున్నట్టుగా నేను ఉన్నానా? లేకపోతే నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? అయ్యా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నన్ను సరిచేయ అయ్యా, నన్ను సరిచేయి. నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఏమైనా కనపడితే దానిని సరిచేసుకోవడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నాకు శక్తిని ఇవ్వయ్యా. వాటిలో మొట్టమొదటిగా నేను మాట్లాడుతున్న మాటల విషయంలో, ఎందుకంటే మాటలే కదా, చాలా ఈజీగా మాట్లాడేస్తాం కదా, ఖర్చు లేవు, కష్టం లేదు. అవునా? మాట్లాడేటప్పుడు ఏమైనా ఖర్చు అవుతుందా? మన నోటి మాటలకి దేవుడు రేటు పెడితే చాలా పొదుపుగా మాట్లాడదుమేమో బహుశా. ఏ రేటు పెట్టలేదు కనుక ఏం చేస్తున్నాం? టకటక 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 చకచక చకచక. అసలు ఒక్కొక్కరు మాట్లాడతారండి, అసలు గుక్క కూడా తిప్పుకోరు, ఊపిరి కూడా తిప్పుకోరు. అయితే ఇన్ని మాటలు నేను మాట్లాడుతున్నాను కదా, లక్షల సంఖ్యలో మాటలు మాట్లాడుతున్నాను కదా రోజుకొచ్చేసి. మరి ఆ మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా ఉన్నాయా, లేకపోతే నన్ను తీర్పులోనికి తెచ్చేలా ఉన్నాయా నేను మాట్లాడే మాటలు? కొంతమంది వాళ్ళకి కష్టాలు, సమస్యలు దేనితో తెచ్చుకుంటారో తెలుసా? నోటితోనే తెచ్చుకుంటారు పిల్లరా. నాలుకంట అనేసి వెళ్ళి లోపల కూర్చుంటుందంట. దెబ్బలు ఎవరికి? ఎవరైనా 4 మాటలు అనేసేసి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అనిపించుకున్న వాళ్ళు వచ్చి, ఏమే నాలుక, ఇన్ని మాటలు మాట్లాడతావా నన్ను, నాలుకను బయటకు తీసుకొడతారు ఎవరైనా? అది మాట్లాడేసి వెళ్ళి లోపల కూర్చుంటుంది. దెబ్బలు మాత్రం ఎవరికి దొరుకుతాయి? ఈపుకి తగులుతాయి అంట. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన నోట్లో ఉంది నాలుకే అనుకుంటున్నారు కదా మీరు, కానీ ఇది నాలుక కాదు. దేవుడు దీనికి ఇంకొక పేరు పెట్టాడు తెలుసా? ఇదేంటో, ఇది అగ్ని అన్నాడు. ఏంటంటే ఇది అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుంది. ఒక ఇంటికి పెడితే మంట ఏమవుతుంది? ఇళ్ళన్నీ చుట్టుకుంటాయి. నేను చెప్పట్లేదు, సీరియస్గా చూడకండి. యాకోబు గారు చెప్తున్నారు ఆ మాట. చూద్దాం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. అందరు తీశారమ్మా? నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చువెట్టును. చూడండి, నాలుక ఎంత ప్రమాదం కాకపోతే యాకోబు గారు పత్రికను రాస్తూ నాలుకను గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు నాలుక గురించి. అందుకే మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి ప్రియులారా. ఇద్దరి మధ్య ఉంటున్నటువంటి బంధం బలంగా ఉండాలన్న మాటల్లోనే ఉంది. ఆ బంధం బలహీన పడిపోయి ఇద్దరి మధ్య సంబంధం పాడైపోవాలన్నా మన మాటల్లోనే ఉంది. అవునా? సంబంధాన్ని కలుపుకోవాలన్న మాటలే, సంబంధాన్ని తెంపుకోవాలన్న మాటలే. ఈరోజు చూడండి, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఎందుకోసం? మాట్లాడే మాటలే. వాళ్ళ దేశం కంటే వీళ్ళ దేశం గొప్పగా ఉండాలని ఏదో అనేస్తాడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. అది వీళ్ళకి నచ్చదు. ఇక యుద్ధం మధ్యలో అమాయక ప్రజలు బలైపోవాలి. కాబట్టి మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇంత మాత్రమే కాదు, వినే మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. మా చెల్లి లేకపోయేసరికి రిఫరెన్స్ చదివేవాళ్ళు కూడా లేరు. తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరకొనక
మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరు కాపాడుకునేవాడు ఏం చేస్తాడంట? తనను తాను కాపాడుకొనును. ఊరుకొక లొడలొడలొడ మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారంట అమ్మా? నాశనమును తెచ్చుకోను. ఎప్పుడైనా తెచ్చుకున్నారా ఇలా? మీ మాటల ద్వారా సమస్యలు కొని తెచ్చుకున్నారా? ఖచ్చితంగా వస్తాయి. మాట్లాడే మాటల విషయంలో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు దేవుడు. మరొక వచనాన్ని చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగును గాక. మరొక చోట ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. యెహోవా నా దేవా, నా ఆశ్రయ దుర్గమా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఏమవ్వాలి? అంగీకారం అవ్వాలి. అంటే దేవుడు అంగీకరించని మాటలను కూడా మనం మాట్లాడతాము. దేవుడు అంగీకరించిన మాటలు కూడా మాట్లాడతాము. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ విషయం? యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చుండగా ఆయన ఏం చేశాడంట? చెవి యొగ్గి ఆలకించును. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే మాట్లాడతామా? ఎలా పెడతాలా? ఎవరో మన మధ్య ఉండరు, ఒక సహోదరియో సహోదరుడో, వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటాం? అసలు ఆయన గురించి మీకు తెలుసా అండి? ఆయన గురించి మీకు తెలుసా అండి? అసలు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసా? అసలు ఆయన భక్తి జీవితం తెలుసా? ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ఆ వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి. ఆ వ్యక్తి అయితే లేడు, ఆ వ్యక్తి అయితే వినట్లేదు. కానీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు కదా. దేవుడు వింటున్నాడన్న భయం ఉంటే మాట్లాడతామా? మనుషులు వినట్లేదు కదా అనేసి ఏం చేస్తున్నాం? ఏది పడితే అది మాట్లాడేస్తున్నాం. ఒకవేళ దేవుడు మనం మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటున్నాడన్న భయం ఉంటే మాట్లాడగలమా? మాట్లాడలేము. అందుకే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, జీవ మరణాలు నాలుక వశమని దేవుడు అంటుంటే, ఆ మాటలు గ్రహించుకున్న భక్తులు చేస్తున్న ప్రార్థనలు ఎంత చక్కని ప్రార్థనలు, ఎంత ప్రత్యేకమైన ప్రార్థనలు చూడండి. ఈ ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థన చేయాలి మనం. మన ఆత్మీయ జీవితం కోసం, మన ఆత్మీయ జీవితం దేవుని ఎదుట యోగ్యంగా ఉండడం కోసం ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. ఏకాడికి ఇచ్చే ప్రభు అని ఆపద మొక్కుల వాళ్ళలాగా దేవుడు అంటే ఇచ్చేవాడు, మనిషి అంటే పుచ్చుకునేవాడు అన్నట్లుగా మన ప్రార్థనలు ఉండకూడదు ప్రియులారా. ఇస్తాడు దేవుడు, ఇవ్వడని నేను చెప్పట్లేదు. కానీ కేవలం ఇక వాటి కోసమే మన ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి మాట్లాడుతూ ఉంటే అది సరి అయిన ఆత్మీయ జీవన విధానం కాదు ప్రియులారా, కాదు. చాలామంది ఆపద మొక్కులు వాడు అనుకుంటున్నారు దేవుడు, అవసరాలు తీర్చే యంత్రం అనుకుంటున్నారు దేవుడు. కష్టం వస్తే కానీ దేవుడు జ్ఞాపకం రాడు, సమస్య వస్తే కానీ ప్రార్థనలో కూర్చోరు. అది కాదు ప్రార్థన అంటే. ప్రతిదినం మనం ఆత్మీయంగా క్షేమంగా ఉండాలంటే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం చాలా అవసరం. నా మాటలు, నా ఆలోచనలు, నా హృదయ ధ్యానం అన్నాడు చూసారా భక్తుడు. హృదయ ధ్యానం అంటే నా ఆలోచనలు. తండ్రి, నేను చేసే ఆలోచనలు కూడా నీ ఎదుట ఎలా ఉండాలి? యోగ్యములై ఉండాలి. అందుకే ప్రభువారు ఏమన్నారు? మోహపు చూపు చూచినప్పుడే వ్యభిచారం చేసినట్టు. అంతేనా? మీరు క్రియలలో చేస్తేనే కాదు, ఒకవేళ ఆలోచనల్లో మీరు ఆలోచన చేసినా కూడా పాపం చేసినట్లే. అందుకే భక్తులు, ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన కదా ఇది, ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన. నా మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము కావాలయ్యా. ఈ ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ఇన్ని రోజులు మనం చేయకపోతే ఈ రోజు నుండి ప్రారంభిద్దాం. ఎందుకు ప్రారంభించాలి? ఎవరి కోసం? మన కోసమే. ఎందుకని? మాటల విషయంలో మనం ఏమవుతున్నాం? దోషులమైపోతున్నాం. అందుకే భక్తులు ఏం చేస్తున్నారు? నా నోటికి కాపు పెట్టయ్యా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా, నేను మాట్లాడే మాటలు నీకు అంగీకారం కావాలయ్యా, నా హృదయ ధ్యానము కూడా నీకు అంగీకారముగా ఉండాలయ్యా. కాబట్టి నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచి నడిపింపునిచ్చి, నా నోటికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచిగా సమయోచితముగా మాట్లాడే జ్ఞానాన్ని నాకు దయచేయి. అందుకే సామెతలో ఒక మంచి మాట ఉంటుంది, సమయోచితముగా పలుకబడిన మాట అంట వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పళ్ళ వంటిదంట. ఎంత చక్కని పోలిక చూడండి, ఎంత చక్కగా పోల్చాడో చూడండి. వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పళ్ళ లాంటిది. నిజమండి, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చక్కగా వినాలనిపిస్తుంది కదా, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అస్సలు వినబుద్దే కాదు. అలా ఉండాలి మన మాటలు. రుచికరమైన మాటలు అన్నాడు. అందుకే
పౌలు గారు పత్రికలు రాస్తూ. మీరు మాట్లాడితే ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. మాట్లాడితే ఎలా ఉండాలంటే మనము ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరముగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. ఎదుటి వారికి క్షేమం కలిగించే మాటలే మనము మాట్లాడాలే కానీ మనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేయకూడదు. మన మాటలు ఎదుటి వాళ్ళని కృంగదీయకూడదు, మన మాటలు ఎదుటి వాళ్ళని బలహీనపరచకూడదు. మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త, వినే మాటల విషయంలో కూడా జాగ్రత్త. వినే మాటల విషయంలో తేడా పడితే ఏమవుతాం? ఇప్పటి వరకు మాట్లాడే మాటలు జాగ్రత్తగా లేకపోతే మనం నష్టపోతామని ఆలోచించాము. మరి వినే మాటలు జాగ్రత్తగా లేకపోతే ఏంటి జరిగే నష్టము? చాలామంది తినే తిండి మంచిదా కాదా చూసుకుంటారు. మనం తింటున్న ఆహారం చెడిపోకుండా బాగుందా అని చూసుకుంటాం, మంచి ఆహార పదార్థాలు తింటాం. కానీ వినే మాటలు, తినే తిండి గురించి ఉన్న శ్రద్ధ వినే మాటల దగ్గర మనకి ఉండదు. ఒకవేళ ఇప్పుడు మనం తింటున్న ఆహారం పాడైంది అనుకోండి, చెడ్డ ఆహారం తిన్నాం మనం, పాడైపోయిన ఆహారం, ఏమవుతుంది? మన ఆరోగ్యం పాడవుతుంది. మరి వినే మాటలు కూడా చెడ్డ మాటలు విన్నాం అనుకోండి, ఏం పాడవుతుంది? మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. ఒకరోజు ఏదేను తోటలోనికి ఒక నాశన పుత్రుడు వచ్చాడు, వాడి పేరే అది. ఆ మాటలు విందంట హవ్వమ్మ గారు. అప్పుడు ఏమైందో తెలుసా ఆవిడ జీవితం? చూడండి, ఆదికాండం ఏదేను తోటలో హవ్వమ్మ గారు ఎవరి మాటలు విన్నారు? మన అందరికీ బాగా సుపరిచితమైన వచనాలు కదా. అప్పటి వరకు ఎవరి మాటలు వింటూ ఉన్నారంటే దేవుని మాటలు వింటూ ఉన్నారు, చక్కగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడు? దేవుని మాటలు విన్నంత కాలం. ఒకానొక రోజు ఒకడు వచ్చాడు, అపరిచితుడు, నాశనపుత్రుడు, అపవాది, సాతానుడు అనే పేర్లు వాడికి. ఆ ఒక్కరోజు మాత్రమే ఆవిడ ఆ అపవాది మాటలు విన్నది. వినగానే ఏం జరిగింది? చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు అపవాది వచ్చి మాట్లాడుతున్నప్పుడు హవ్వమ్మ ఏం చేసింది? విన్నది. ఇప్పుడు విని ఊరుకొని వదిలేసిందా? వాడు ఏదైతే చెప్పాడో దాన్ని ఏం చేసింది? చెవులతో వింది, చేతులతో పండు తెంపుకుంది, తినేసింది. ఏమైపోయింది? పాపంలో పడిపోయింది. ఇప్పుడు వినే మాటలు ప్రమాదకరమా కదా? హవ్వమ్మ అపవాదిగాడి మాటలు వినకపోయి ఉన్నడితే ఆ కాయ తెంపుకొని తినుండేది కాదు. చెవులతో వింది. చెవులతో వినే మాటలు ఏం చేస్తాయి? చేతులను బలపరుస్తాయి. ఏ మాటలైతే మనం వింటున్నామో ఆ మాటల్ని క్రియలలో చేస్తాం. ప్రియులారా, ప్రతిరోజు నీతియుక్తమైన మాటలు వింటున్నాం అనుకోండి, నీతి కలిగిన పనులు చేస్తాము. అపవిత్రమైన మాటలు వింటున్నాం అనుకోండి, అపవిత్రమైన కార్యాలనే మనము చేస్తాం. అందుకే వినే మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాటలు వింటున్నారమ్మా ప్రియమైన సహోదరి మనులారా? ప్రతిరోజు దేవుని మాటలే వింటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? దేవుని పాటలు వింటున్నారా? లేదంటే ముసలమ్మ ముచ్చట్లు వింటున్నారా? ప్రారంభంలో ఆంటీ గారు పాడారు చక్కని పాట, చాలా చాలా అర్థవంతంగా ఉంటుంది ఆ పాట. ముసలమ్మ ముచ్చట్లు, అరుగుల మీద కూర్చున్న దగ్గర నుండి ఇంకా ముచ్చట్లే. ఆ ముచ్చట్లో ఏమైనా ఉపయోగపడే మాటలు ఉంటాయా? ఏముండవు. అన్నీ కూడా వేస్ట్ కబుర్లే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోడని మాటలు మాట్లాడేసుకొని దేవుని దగ్గర దోషులుగా మారిపోతూ ఉంటాం. పోనీ వినేమని విడిచిపెట్టేస్తామా? వాటిని జాగ్రత్తగా చెవుల్లో ఉంచుకొని మైండ్లోకి ఎక్కించుకొని అవే మన చేతుల ద్వారా మనము జరిగిస్తూ ఉంటాము. అందుకే చాలామంది ఆత్మీయ జీవితాల్లో ఎదగలేకపోతున్నారు ప్రియులారా. అపవాది తంత్రాల్లో ఇదొక తంత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపములు అది మనల్ని పడవేస్తుంది. అది మనకు అర్థం కావట్లేదు. మనం అనుకుంటాం ఏదో పెద్ద పెద్ద చేయగొనివి చేస్తేనే పాపాలండి, ఏ వ్యభిచారము, దొంగతనము, నరహత్యో ఇలాంటివి చేస్తే పాపాలు అనుకుంటున్నాం. కాదు ప్రియులారా, మనకు తెలియకుండానే మన వేలుతో మన కళ్ళే పొడిపిస్తున్నాడు అపవాదిగాడు. ఆ విషయాల్లో ఒక చిన్న విషయం, మనం తప్పిపోతున్నటువంటి, ప్రతి ఒక్కరూ తప్పిపోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం నోటితో మాట్లాడుతున్నటువంటి మాటలు. జాగ్రత్త. మనం నోటితో మాట్లాడుతున్న మాటలు, మనం చెవులతో వింటున్నటువంటి మాటలు. ఏ మాటలు వింటున్నారు? కొంతమంది సీరియల్ దగ్గర కూర్చొని సీరియల్లో వచ్చే మాటలన్నీ
వింటూ ఉంటారు. ఇక ఏం చేస్తుంటారు, ఆ సీరియల్లో ఆ హీరోయిన్ ఏం చేసిందో అదే చేయాలనుకుంటారు. ఈరోజు అత్త కోడళ్ళ మధ్య యుద్ధాలు ఏందనుకుంటున్నారు? ఆ సీరియల్లో అంట అత్తగారు కోడళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారో ఈ అత్తగారు చూసి ఏం చేస్తారు, నా కోడళ్ళు నేను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలి అని అత్తగారు అనుకుంటే కోడలు ఏమనుకుంటారు తెలుసా? ఆ సీరియల్లో అత్తగారు పెడుతున్న ఇబ్బందులని కోడలు తిప్పి ఎలా కొట్టిందో, అత్తగారి ఎత్తులకు పై ఎత్తులు కోడలు ఎలా వేసిందో నేను కూడా అలాగా వేయాలి, మా అత్తగారి మాట నేను వినకూడదు. చూడండి ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. మనుషులకి దేవుడిచ్చిన జీవితం చాలా విలువైనది, అట్ ద సేమ్ టైం చాలా చిన్నది కూడా. ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కోసం ఆలోచించనివ్వకుండా, దేవుని కోసం యోగ్యులుగా బ్రతకనివ్వకుండా అపవాది చూడండి ఎన్ని తంత్రాలను కల్పించేసిందో. దేవుని గురించి ఆలోచన ఇంకెక్కడ ప్రియులారా? దేవుని మాటలు విననీయదు. అదేంటో మరి, దేవుని మాటలు వింటున్నప్పుడు ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. సీరియల్ చూస్తున్నప్పుడు నిద్ర రాదు, అన్నం తినేటప్పుడు నిద్ర రాదు. మంచి బిర్యానీ వండుకొని తింటున్నాం అనుకోండి, ఏంటోనండి నిద్ర వచ్చేస్తుందండి బిర్యానీ తింటున్నప్పుడల్లా అంటామా? 2000 నోట్ల రూపాయల కట్ట ఒకటి ఇచ్చి లెక్క పెట్టండి అంటే నిద్ర వస్తుందండి అంటామా? వచ్చే నిద్ర కూడా పోయిద్ది, కళ్ళు పెద్దవవుతాయి. ఆ నోట్లు రాకపోయినా నోట్లో ఉన్న ఉమ్మి తీసి నోట్లు ఇలా 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 వేస్తాం. అంటే శ్రద్ధ, ఆసక్తి వేటి మీద ఉంది మనకి? దేవుని మాటల మీద లేదు. మనల్ని బాగు చేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చి దేవుడున్న లోకానికి తీసుకొని వెళ్ళే దేవుని మాటల మీద మనకు శ్రద్ధ లేకుండా పోతుంది. కారణం ఏంటి అంటే దాని వెనుక అపవాది ఉన్నాడు ప్రియులారా. మనల్ని ఏదైతే నరకానికి తీసుకువెళ్తుందో, ఏదైతే మనల్ని పాడు చేస్తుందో ఈ లోకంలో, దాని మీద ఆసక్తి, దాని మీద శ్రద్ధ, దాని మీద ఇష్టం. ఎంత నష్టపోతున్నామో చూడండి ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త, మీరు వింటున్న దాన్ని బట్టే మీ చేతులు బలపరచబడతాయి. ఈరోజు మనం అవ్వమ్మ గారు ఒకవేళ మనం పరదేశికి ఒకవేళ వెళ్తే ఆవిడ మనం అడిగితే, అవ్వమ్మ గారు మీ కుటుంబం రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆవిడ అంటుంది, ఆ రోజు వినకూడని మాటలు నేను విన్నానమ్మా. విని విడిచిపెట్టేస్తే పోయేది, కానీ ఆ మాటలను ఏం చేశాను? తలకెక్కించేసుకున్నాను. నా క్రియలలో దాన్ని నేను చేశాను. చూడండి ఎంత పెద్ద నష్టం తీసుకొచ్చింది చూడండి. వింటున్న మాటలు, చెడ్డ మాటలు వింటే చెడు ఫలితాలను మనం పొందుకుంటాం. మరి వినే మాటలు, మంచి మాటలు వింటే ఎలాంటి ఫలితాన్ని పొందుకుంటామో తెలుసా? ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. చూడండి, పక్కనే ఉంటుంది. ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఈ సందర్భం మీకు తెలుసు. ఈ సందర్భంలో ఉన్న స్త్రీ ఎవరు? రాహాబు గారు. రాహాబు గారంట ఎవరో ఒకరోజు చెప్తే విన్నారంట. ఏం విన్నారు? ప్రతిరోజు అపవిత్రమైన మాటలు వినేవాళ్ళు. ఎందుకంటే రాహాబు గారు ఎవరో మీకు తెలుసు, ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ప్రతిరోజు అపవిత్రమైన మాటలు, అపరిశుద్ధమైన మాటలు వింటూ ఉండే ఈ స్త్రీకి ఎవరో ఒకరోజు చెప్పారంట. ఏమని చెప్పారు? ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడమ్మా. వాళ్ళ దేవునికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలను చేశాడంట. అంత మాత్రమే కాదు, వాళ్ళ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైందంట. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయారా అని అడుగుంటుంది బహుశా ఈవిడ. అంటే కాదు, సముద్రాన్ని పాయలు చేశాడంట దేవుడు. సముద్రాన్ని పాయలు చేసి సముద్రంలో బాటను వేసి వాళ్ళని నడిపించాడంట. అన్నప్పుడు ఆవిడికి ఏమైందంట? గుండెలు కరిగిపోయాయి అంట. వాళ్ళకి నీళ్లు లేనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాటర్ ట్యాంకులు పంపించలేదు, బండ నుండి నీళ్ళని కురిపించాడు. వాళ్ళకి ఆహారం అవసరమైనప్పుడు ఆకాశం నుండి మన్నాని
కురిపించాడు. మాంసం కావాలన్నప్పుడు పూరేళ్ల పిట్లని కురిపించాడు. చేదు నీళ్లు కలిగినప్పుడు, మారా అనుభవాలు ఎదురైనప్పుడు మధురముగా ఆ నీళ్ళని మార్చాడు అన్నప్పుడు, ఒక్కొక్క మాట ఈవిడి చెవుల్లోకి వెళ్తున్నప్పుడు రాహాబు గారి గుండె ఏమైందంట? కరిగిపోయిందంట. మన గుండెలు కరుగుతున్నాయా? రోజు రోజుకి ఏమవుతున్నాయి? కఠినమైపోతున్నాయి. నిజంగా చాలా కఠినమైందండి మనిషి గుండె, మనిషి హృదయం. వజ్రం కంటే కూడా కఠినమైందంట. వజ్రాన్ని కోయాలంటే ఏం కావాలో తెలుసా? వజ్రాన్ని దేంతో కట్ చేయలేం, మరొక వజ్రంతోనే కొయ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కానీ మనిషి మనసు ఉంది చూశారు, దానికంటే గట్టిది. సముద్ర తీరాలలో ఉన్నటువంటి రాళ్ళు అరిగిపోతూ ఉంటాయి కదా, అలలు తగిలి అలలు తాకిడికి అరిగిపోయి ఒకప్పుడు బాగా పెద్ద సైజుగా ఉన్న రాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మనం వెళ్ళి చూస్తే చాలా చిన్న సైజుకి వచ్చేసి ఉంటాయి. కారణం ఏంటంటే ఆ నీళ్ల తాకిడికి ఏమవుతున్నాయి? ఆ రాళ్ళు కరిగిపోతున్నాయి. సంవత్సరాల తరబడి నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాం, కానీ మన బండలాంటి గుండెలు మాత్రం కరగట్లేదు. ఏంది ఇన్ని మాటలు విన్నా కూడా? రాహాబు గారంట కొన్ని మాటలే విన్నారంట. ఆ విన్న మాటలకి ఆవిడ హృదయం ఏమైపోయిందంట? కరిగిపోయిందంట. ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా దేవుని గురించి? పైన ఆకాశమందును క్రింద భూమి అందును మీ దేవుడే నిజమైన దేవుడు. ఎప్పుడైతే ఈ మాటలు విందో ఆమె హృదయంలో భద్రపరుచుకున్న ఆవిడకి ఒకరోజు వేగులు వారు వచ్చారు వాళ్ళ ఇంటికి. మేము పలానా దేవుని మనుషులు అనగానే ఈవిడ విన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుంది. నిజమే, మీ దేవుడి గురించి నేను విన్నాను, ఆయన శక్తి గురించి నేను విన్నాను, మిమ్మల్ని నేను దాచిపెడతాను, మీకు నేను సహాయము చేస్తాను. అమ్మా, ఒకవేళ నీకు ప్రమాదం ఏమోనమ్మా, నీ ప్రాణం పోతుందేమమ్మా అంటే, పోయినా పర్వాలేదు, మీ దేవుడు గొప్పవాడు, రక్షించడానికి ఆయన సమర్థుడు. నాకు తెలుసు ఈ దేశాన్ని మీకు ఖచ్చితంగా ఆయన ఇచ్చేస్తాడు. ఎంత నమ్మకమో చూడండి. ఇంకా ఇశ్రాయేలీయులకే నమ్మకం లేక ఎంక్వైరీకి పంపించారు, ఆ దేశాన్ని మనం జయించగలమో లేదో చూసిరండి అని. కానీ ఆ దేశంలో ఉంటున్న ఆ స్త్రీకి ఎంత నమ్మకమో చూడండి. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ విన్న మాటలు. ఎక్కడో ఎవరో చెప్పిన మాటల్ని వినదండి, విని హృదయంలో భద్రపరుచుకుంది. ఆ మాటలను బట్టి ఏం చేసింది? చేతుల్లోనికి శక్తిని తెచ్చుకుంది వేగులు వారిని దాచిపెట్టడానికి. ఆ మాటలను బట్టి ఆవిడ క్రియలు జరిగించడానికి ప్రారంభించింది. అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ దేవుని కోసం నేను ఏదో ఒకటి చేసే చనిపోవాలని తీర్మానించుకుంది. చూడండి, విన్న మాటలు మంచి మాటలైతే, అవి దేవుని మాటలైతే ఎలా బలపరచబడతారో చూడండి. దేవుని కోసం గొప్ప కార్యాలను చేయడానికి మనకి బలాన్ని, శక్తిని ఇస్తాయి ప్రియులారా. అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి, ఆసక్తి చూపించాలి, శ్రద్ధ నిలపాలి. చూడండి, ఇన్ని గొప్ప మాటలు ఈ ప్రాంతంలో ప్రకటించబడుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళేనా? కానీ ఎంతమంది వచ్చారు అంటే, దేవుని మాటలు బాగు చేసే మాటలు. మంచిని కోరుకోవట్లేదు ప్రియులారా మనుషులు. చెడుకిచ్చిన ప్రాముఖ్యత, చెడు పట్ల చూపిస్తున్న ఆసక్తి, ఇష్టం మంచి పట్ల చూపించట్లేదు. దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా జీవితాలు బాగుపడిపోతాయి. పాడైపోయిన జీవితాలని బాగు చేస్తాడు, మోడుబారిపోయిన జీవితాలని చిగురింపజేస్తాడు. ఇన్ని గొప్ప మాటలు దేవుని సన్నిధిలో దొరుకుతున్నప్పుడు ఆ మాటలకి ఎందుకు చాలామంది రావడానికి ఇష్టం చూపించట్లేదు? అపవాది తంత్రాల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారు, వాడి కబంధ హస్తాల్లో చిక్కబడ్డారు, అందుకోసమే రాలేకపోతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, వచ్చారు, వింటున్నారు, చక్కని దేవుని మాటలు వింటున్నారు. ప్రతి ఆదివారం తర్వాత క్లాసుల ద్వారా, ఇలా స్త్రీల కూడికల ద్వారా ఎన్నో గొప్ప సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు. వింటున్న మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? విన్న మాటల ప్రకారంగా చేయడానికి మీ చేతులకు శక్తిని, బలాన్ని ఇస్తున్నారా? లేదంటే కేవలం ఈ చెవితో విని, ఈ చెవితో ఇక్కడ దాకా కూడా లేదులేండి, ఈ చెవితో విని ఈ చెవితోనే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ దాకా రావడానికి టైం పడుతుంది కదా, అంత ఓపిక మనకి ఎక్కడుంది? ఈ చెవితోనే వింటాం, ఈ చెవితోనే వదిలిపెట్టేసి అంత గొప్ప క్రైస్తవులు ఈ రోజుల్లో మనకి కనబడుతూ ఉన్నారు. మనమైతే అలా ఉండకూడదు, రాహాబు గారిలాగా ఉండాలి. ఆవిడ పాత జీవితం, రోత జీవితం, పాడైపోయిన జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతికిందో తెలుసా? ఒక చరిత్రహీనురాలు ప్రారంభం మనం చూస్తే, అవునా, ఒక చరిత్రహీనురాలని చరిత్రకారిణిగా మార్చినవి దేవుని మాటలు. హవ్వమ్మ ఒక చరిత్రకారిణి, ఒక గొప్ప ప్రారంభం. కానీ ఆవిడ విన్న మాటలు ఏం చేసింది? అపవిత్రురాలిగా మార్చేసినవి. అంటే మనం వింటున్న మాటలు మన భక్తి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి ప్రియులారా. నీతి కలిగిన మాటలే మనం మాట్లాడాలి, జ్ఞానం కలిగిన మాటలే మనం మాట్లాడాలి. అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని కృంగదీస్తాయి, ఎదుటి వాళ్ళని బాధ పెడితే. కొంతమంది మాట్లాడే మాటలు ఉంటాయండి, బాధల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదరించకపోగా మరింత కృంగిపోయే మాటలు మాట్లాడతారు.
అందుకే ఈ మాటల గురించి దేవుడు ఇంకొక మాట కూడా రాశాడు, సామెతల గ్రంథంలో ఉంటుంది. చూస్తారా? చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది ఆ మాటను చూడండి. మనుషులు ఎలాంటి మాటలు పలుకుతారంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట? కత్తిపోటు లాంటి మాటలు. వాళ్ళండి ఆయుధాలు తీసుకురండి ఎదుటి వాళ్ళని చంపడానికి. వాళ్ళ మాటలే, వాళ్ళ నాలుకే ఆయుధం వాళ్ళకి. ఈ ఆయుధంతో ఎంతమంది గుండెల్ని గాయపరుస్తున్నారండి. కొంతమంది మాట్లాడే మాటలకి చాలా బాధ అనిపించింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎవరో తెలుసా? ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలకి తట్టుకోలేక, నేను చెయ్యని దానికి నన్ను నేరస్తురాలను చేసి ఎన్ని మాటలు అన్నారండి. వాళ్ళ మాటలే నా చెవుల్లో మ్రోగుతూ ఉన్నాయి. అంత భయంకరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఉంటారు. నాలుకతోనే ఎదుటి వాళ్ళ గుండెని గాయపరిచేస్తారు. అందుకే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. అందుకే పౌలు గారు అన్న ఆ మాటను చూద్దాం. చూడండి, మనం మాట్లాడే మాట మేలుకరముగానే ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళకి అది కీడుకరముగా ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ముగిస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకుడి. వినేవాళ్ళకి ఏం కలగాలి? మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి క్షేమాభివృద్ధి కలగాలి వాళ్ళకి, అంతేగాని దుర్భాష ఏది మీ నోటి వెంట రానివ్వద్దు. దుర్భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారండి. తెలుగు భాష, కన్నడ భాష, హిందీ భాషతో పాటు మరొక భాష ఉంది తెలుసా? దాన్నే బైబిల్ దుర్భాష అందనమాట. దీనికి లిపి లేదు, మనుషులు కల్పించినటువంటి భాష ఇది. ఈ భాష నేర్చుకోకండి. మీరు ఏ భాష నేర్చుకున్నా పర్లేదు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ, చాలా భాషలు ఉన్నాయి. ఇవే నేర్చుకున్నా పర్లేదులే, కానీ దుర్భాష అనేది ఒకటి ఉంది, దాన్ని మాత్రం ఎవరు నేర్చుకోకండి. ఓకేనా? దేవుడే చెప్తున్నాడు, దుర్భాష మీ నోట రానివద్దు. దానివల్ల మీరు తీర్పులోనికి వెళ్ళిపోతారు. దానివల్ల ఎదుటి వాళ్ళని మీరు గాయపరుస్తారు. మనం మాట్లాడితే ఎలా ఉండాలి తెలుసా? బలహీనపరచాలి, బలహీనపరచకూడదు. ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడాలన్నమాట. ఎవరైనా చక్కగా పాడబడారు అనుకోండి, ఏం చెప్పాలి? నాకంటే బాగా పాడేస్తున్నారు వీళ్ళు, ఇంకొకసారి వీళ్ళకి పాటకి అవకాశం ఇవ్వకూడదు అనుకోవాలా? అలా అనుకోకూడదు. చాలా బాగుపడేవన్నా, వెరీ గుడ్, దేవుడు నీకు మంచి తలాంతునిచ్చాడు. చాలా బాగుపడేవక్క, దేవుడు నీకు మంచి తలాంతులు, మంచి స్వరాన్ని ఇచ్చాడు. ఇంకా బలమైన పాత్రగా మీరు దేవుళ్ళో వాడబడాలని మీకోసం మేము ప్రార్థన చేస్తాం అనాలే, కానీ వీళ్ళకి ఇంకా అవకాశాలు ఇవ్వకూడదు అనుకోవచ్చా? వాకింగ్ కూడా చక్కగా మాట్లాడుతున్నారు అనుకోండి, బాగా మాట్లాడుతున్నారు. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఇంకా రానున్న దినాల్లో మిమ్మల్ని నిలబెట్టుకొని అనేకమైన ఆత్మల్ని రక్షిస్తాడని వాళ్ళని ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి, కానీ వాళ్ళని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ దాకా ఎందుకు? వాక్యం చెప్పే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఏంటో తెలుసా? ఎంకరేజ్మెంట్ ఏంటో తెలుసా? వినే ఆడియన్సే. వింటున్న వాళ్ళు ఆసక్తితో విన్నారనుకోండి, చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకా 4 మాటలు చెప్తే బాగుంది. వింటున్న వాళ్ళు ఉజ్జీవంతో, దేవుని ఆత్మతో, దేవుని బలంతో, దేవుడు గొప్పవాడు అని వాక్యం చెప్తున్నప్పుడు అవునా సరేలే అన్నట్టుగా మీరు కూర్చున్నారనుకోండి, ఆ చెప్పే బోధకుడికి లేక బోధకురాలికి ఏమనిపిస్తుంది? మాట్లాడాలనిపించిద్దా? ఇంకెంతటితో ప్రసంగం ముగిస్తే చాలు అనిపించింది. కొన్ని పనులను ఉత్సాహంగా మనం చేయాలంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి తెలుసా? ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే పనులు చక్కగా చేస్తారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే, సర్కస్ జరుగుతుంటుంది కదా, సర్కస్ జరిగేటప్పుడు 2 కడ్డీలు కట్టేసి దానికి తాడు కడతారు. ఒక 100 అడుగులు ఎత్తులోనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాడు మీద నడుస్తూ ఉంటాడు కదా ఒక వ్యక్తి. అలా నడిచే వ్యక్తి నడుస్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? అలా చూస్తూ ఉంటారా? అలా చూస్తుంటే వాడు నడవలేడు, పడిపోతాడు. కిందున్న వాళ్ళు విజిల్స్ వేస్తారు, చప్పట్లు కొడతారు, ఎంకరేజ్ చేస్తుంటారు. అప్పుడు ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? ఇంకా ఉత్సాహం, ఇంకా ఉల్లాసం వచ్చి చక్కగా తాడు మీద నడుచుకుంటూ వెళ్తాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉత్సాహాన్ని నింపింది ఏంటి? వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహమే. అందుకే ఉత్సాహాన్ని ఇచ్చే ప్రోత్సహించాలి ప్రియులారా. మన మాటలు ఎదుటి వాళ్ళని బలపరచాలి. ఒక చిన్న నవ్వుకోవడానికి ఒక చిన్న కథలా చెప్తాను.
నలుగురు దొంగలంట ఒక రాజుగారు ఉంటున్నటువంటి ఆ అంతఃపురానికి అంతఃపురంలోకి వెళ్ళిపోయి కొన్ని వస్తువులు తెచ్చేసుకోవాలనుకున్నారు. అంటే దొంగతనం చేయాలనుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దొంగతనం చేయాలనుకున్నప్పుడు వీళ్ళకి దొంగతనం చేయడం వచ్చు, కానీ ఆ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలో తెలియదు. ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది ఆ ఇల్లు. ఆ కిటికీకి తాడు కట్టి వీళ్ళు వెళ్ళాలి. కిటికీ కూడా చాలా ఎత్తులో ఉంది. ఆ కిటికీకి తాడు కట్టాలంటే ఇంకొక చెట్టు దానికి ఎదురుగా ఉంది. ఆ చెట్టుకి కిటికీకి తాడేయాలి. ఇప్పుడు ఆ తాడు మీద నుండి అంతఃపురంలోకి వెళ్ళాలి. అదేం వీళ్ళకి చేత కాదు. ఇప్పుడు చూడగానే పక్కన దగ్గర ఎక్కడో సర్కస్ జరుగుతుందంట. సర్కస్ చేసేవాళ్ళు తాళ్ళ మీద నడుస్తుంటారు కదా, ఆ వ్యక్తిని పట్టుకొచ్చారు ఈ నలుగురు. వెళ్ళి పట్టుకొచ్చి తాడు మీద ఎక్కి లోపలికి వెళ్ళిపోయి తీసుకొచ్చేసి నువ్వు తెచ్చి పంచుకుందాం, 50-50, నీకు సగం మాకు సగం అనుకున్నారు. ఒప్పందం ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తి తాడు కట్టగానే తాడు మీదకి ఎక్కాడంట. 2 అడుగులు వేసి ఆగిపోయాడంట. ఇప్పుడు ఈ నలుగురు దొంగలు ఏమైంది, వెళ్ళు 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 అంటున్నారు. ఆ దొంగ అంట చప్పట్లు కొట్టండి అంటున్నాడంట. కింద ఉండి ఎంకరేజ్ చేయండి, చప్పట్లు కొట్టండి, అరవండి అంటున్నాడంట. అరే నాయన, మనం వచ్చింది దొంగతనానికి రా. ఇప్పుడు మేము చప్పట్లు కొడితే ఆ అంతఃపురంలో రాజు లేచాడంటే ఇక ఇంకేమీ లేదు, నీకు మాకు అందరికీ దొంగతనమేమో కానీ ప్రాణాలు పోతేరా నాయన, మీరు చప్పట్లు కొట్టకపోతే నేను నడవలేను అంటున్నాడంట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని నడిపిస్తుంది ఏంటి, వీళ్ళిచ్చే ఎంకరేజ్మెంట్. అంటే మన మాటలు ఎదుటి వాళ్ళలో ఏమి నింపాలి, ఉత్సాహాన్ని నింపాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎలా పాడారమ్మ పాట, వాళ్ళే పాడేవలే. అసలు ఆ స్వరం ఉంది చూడు, గార్ధప స్వరం అన్నారనుకోండి, పాపం రెండోసారి పాడతారు వాళ్ళు. పాడాలన్న ఆసక్తి ఉంటుందా? సరిగా పాడకపోయినా దేవుడు ఇంకా మంచిగా వాడుకుంటాడమ్మా, మంచి స్వరాన్ని ఇస్తాడులే, పాడుతూ ఉండు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీకు వచ్చేస్తుందిలే పాడండి అనరు. భలే పాడాలి, ఇంకెప్పుడు పాడమాకమ్మ పాట. ఏదో పాపం అప్పుడే కొత్తగా వాక్యం చెప్పేవాళ్ళు 4 మాటలు చెప్పి ఎలా చెప్పానమ్మా అని అడుగుతారు ఎదుటి ఉన్న వాళ్ళని. భలే చెప్పేవాళ్ళు, నిద్ర వచ్చింది నువ్వు వాక్యం చెబితే అన్నారనుకో, రెండోసారి వీళ్ళు చెప్తారా? అస్సలు నిరుత్సాహపడిపోతారు కదా. అలా చెప్పవు. ఇప్పుడే కదా ప్రారంభించావు సోదరా, ఇప్పుడేగా చెప్తున్నావు దేవుని మాటలు. దేవుడు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి నేను వాడుకుంటాడులే, ఇంకా మంచిగా మాట్లాడిస్తాడులే దేవుడు అంటే ఎలా ఉంటుంది, నిరుత్సాహపరిస్తే ఎలా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు జాగ్రత్త. ఎదుటి వాళ్ళని బలపరచాలి, ఎదుటి వాళ్ళకి క్షేమాభివృద్ధిని కలిగించాలి. అంత మాత్రమే కాదు, మనం మాట్లాడే మాటలు మనకు కూడా క్షేమాన్ని కలిగించాలి. మనం తీర్పులోకి వెళ్ళిపోతాం, మనం అపరాధులుగా తీర్చబడతాం మనం మాట్లాడే మాటలు సరిగా లేకపోతే. మరొక ఎగ్జాంపుల్ చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో విన్న మాటల ద్వారా బలం తెచ్చుకున్నటువంటి మరొక భక్తుడిని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలని నేను చదువుతున్నాను. ఎక్కువ వచనాలనే కదా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. సందర్భం మీ అందరికీ తెలుసు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక మతంలో ఉన్నాడు. ఆయన ఒక దేవుణ్ణి విశ్వసించాడు. ఆ దేవుడే నిజమైన దేవుడని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారో, ఆయన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళని చంపడానికి పూనుకున్నాడు. పత్రికలు తీసుకున్నాడు. యెరూషలేములో దమస్కులోనికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళని చంపాలని. అలా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఏం జరిగింది, ఆకాశం నుండి ఒక మెరుపులాగా రావడం, ఆయన నేల మీద పడిపోవడంతోనే ఆయన చూపు పోవడం, అచేతనమైపోవడం, ఇంకా లెగవడానికి కూడా శక్తి లేకుండా, బలం లేకుండా ఒక గ్రుడ్డివాడిగా మారిపోయాడు. అలా మారిపోయినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరము వినిపించిందంట. ఏమని వినిపించింది? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవెవరవయ్యా అని అడిగినప్పుడు ఏమంది ఆ స్వరము? నీవు హింసించుచున్న యేసుని నేనే, నువ్వు హింసించుచున్న యేసుని నేనేనయ్యా, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళన్నప్పుడు అక్కడ అననీయ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారికి చెప్తాడనమాట దేవుడు,
సౌలు అనే వ్యక్తిని చేర్చుకో, అతన్ని రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్య జనుల ఎదుట నేను నిలబెట్టుకొని బలమైన సాధనంగా అతన్ని నేను వాడుకోబోతున్నానని అననీయ ప్రవక్తకు చెప్పినప్పుడు అననీయ గారు వచ్చేసి పౌలు గారిని బలపరుస్తాడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, బలమైన సాధనంగా ఆయన పనిలో నువ్వు వాడబడబోతున్నావు సౌలా అన్నప్పుడు ఆ మాటలు విన్నాడు. ఎవరు? సౌలు. సౌలుగా ఉన్నప్పుడు దేవుని మాటలు విన్నాడు. ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. చెవులతో విన్నాడు, చేతుల్లోనికి శక్తిని తెచ్చుకున్నాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఎన్ని సంఘాలు కట్టాడు? ఎలా దేవుని కోసం ప్రయాసపడ్డాడు? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి తరువాత ద సెకండ్ హీరో ఆఫ్ ది బైబిల్ గ్రంథంలో మనకి మెయిన్ రోల్ యేసుక్రీస్తు ప్రభువారు కనపడితే, క్రొత్త నిబంధనలో మనకి రెండవ కథానాయకుడిగా ఎవరు కనపడతారు? పౌలు గారే కనపడతారు. ధైర్యంగా చెప్పాడండి. ఆ మాట ఎవరు చెప్పలేదు. శిష్యులు కూడా చెప్పడానికి సాహసించలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత శక్తి కలిగిన, బలము కలిగిన మాటలు ప్రకటించగలిగాడంటే ఆయన చేతులు ఏమైనాయి? విన్న మాటలను బట్టి బలపరచబడినాయి. దేవుని మాటలు విన్నాడు, నిన్ను బలపరుస్తున్నాను, గొప్ప సాధనంగా నేను వాడుకోబోతున్నాను అన్న మాటలు విన్నాడు. విన్న మాటలు హృదయంలో దాచుకున్నాడు, దేవుని కొరకు గొప్పగా వాడబడ్డాడు. ప్రియులారా, మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, ఎన్నో లక్షలు, ఎన్నో కోట్ల మాటలు దేవుడు ప్రతిదినం మన చెవులకు వినిపింపజేస్తున్నాడు. అయితే ఆ మాటల్ని ఎంతమంది మన మనసులోకి తీసుకుంటున్నాము, ఆ మాటల ప్రకారంగా ఎంతమందిని చేస్తున్నాం? ప్రియులారా, వ్యర్థమైన చెడ్డ మాటలన్నీ వింటూ ఆ చెడ్డ మాటలన్నీ చేయడానికి మన చేతులను బలపరుచుకుంటున్నామా? లేదంటే దేవుని మాటలు విని దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడుస్తూ నీతియుక్తమైన కార్యాలను చేయడానికే మన చేతులను మనము బలపరుచుకుంటున్నామా? ఆలోచించండి. మాట్లాడే మాటలు జాగ్రత్త, అట్ ద సేమ్ టైం వినే మాటలు కూడా జాగ్రత్త. వినే మాటల్లో తప్పిపోకూడదు, మాట్లాడే మాటల్లో కూడా తప్పిపోకూడదు. ఎవరైనా వ్యర్థమైన మాటలు మీకు చెప్తున్నారనుకోండి, వినకండి. ఆరోగ్యకరము కాని మాటల్ని మీరు వినొద్దు. నాకు చెప్పకండి అమ్మా, నాకు వద్దమ్మా, నేను విన్నమ్మా అని చెప్పండి ఒకటే మాట. ఎవరైనా వస్తారు చెప్పడానికి, నీకు ఇది తెలుసా వదినా, మన పక్కింట్లో ఏం జరిగిందో అంటారు. ఏం జరిగితే నాకు ఎందుకమ్మా, వదిలేయండి, నేను ప్రార్థన చేసుకునే టైం అయింది వదినా, నేను బైబిల్ చదువుకునే టైం అయింది అక్క అని ఒక మాట చెప్పేయండి. అంతేగాని ఏం జరిగిందో తెలుసా వదినా అనగానే మనం చెవులు ఏది నాకు తెలియదు వదినా చెప్పు అని చెవి ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మన ఆత్మీయ జీవితమే పాడైపోతుంది. ఆ వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుని ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడపండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, దేవుని పిల్లలతో మాట్లాడండి. చక్కని సంభాషణ. మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు, రుచికరముగా, కృపాసహితముగా, క్షేమాభివృద్ధిని కలిగించేవిగా మన మాటలు ఉండాలే కానీ ఎదుటి వాళ్ళని నొప్పించేవిగా, ఎదుటి వాళ్ళకి కీడు చేసేవిగా, ఎదుటి వాళ్ళని కృంగదీసేవిగా మన మాటలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ప్రియులారా, ఉండకూడదు. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని దేవుడు మన అందరికి అనుగ్రహించాలని, మనం చెవులతో వింటున్న మాటలు మంచివైతే మంచి పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. మనం చెవులతో వినే మాటలు చెడ్డవైతే మనల్ని చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తాయి. కనుక వింటున్న మాటల విషయంలో జాగ్రత్త, మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త. చిన్న మాట ప్రార్థన చేసుకొని సమయాన్ని సేవకులకి ఇద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మమ్మల్ని ప్రేమించారు తండ్రి. అవును నాయ, పాపం అనగానే పెద్ద పెద్ద వాటిని మేము ఊహించుకుంటున్నాము. ప్రతి దినము తండ్రి మాట్లాడే మాటల విషయంలో ఎన్నోసార్లు మేము తప్పిపోతున్నామయ్యా. మా తప్పును మాకు తెలియజేశారు తండ్రి. మా బలహీనతలు ఏంటో మా కళ్ళ ముందు పెట్టారయ్యా. అవును తండ్రి, మేము ప్రతిరోజు మాట్లాడే మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి మాట్లాడినట్లుగా మమ్మల్ని బలపరచండి దేవా. ఎందుకంటే మేము మాట్లాడే మాటలను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడతాము, మేము అపరాధములుగా కూడా తీర్చబడతాము తండ్రి. అయ్యా, దోషులముగా మేము కాకుండా ఉండాలంటే సమయోచితమైన మంచి జ్ఞానాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. ఎల్లప్పుడూ మంచి మాటలను తండ్రి, మా మాటలు ఉప్పు వేసినట్లుగా తండ్రి, ఎదుటివారికి మేలు చేసే విధముగా తండ్రి మేము మాట్లాడడానికి మీ కృపణ దయచేయండి తండ్రి. అజ్ఞానులమయ్యా, జ్ఞానము లేని వారము తండ్రి, మీ జ్ఞానాన్ని అర్థిస్తున్నాము దేవా. పైనుండి వచ్చి జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మేము మాట్లాడుతున్న మాటలు ఎదుటి వారికి మేలు కలిగించాలి, మేము వింటున్న మాటలు కూడా మాకు మేలు కలిగించాలని మీరు మాకు తెలియజేసిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. తండ్రి, విత్తబడిన ప్రతి మాట కూడా మంచి నేలన పడిన విత్తనముల వలె ఫలింపునిచ్చినట్లుగా సహాయం దయచేయండి. కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా తండ్రి, విన్న మాటల ప్రకారముగా ప్రవర్తించినట్లుగా తండ్రి ప్రతి వారి చేతులను మీరు బలపరచమని వేడుకుంటున్నాను దేవా.
తండ్రి ఇప్పటి వరకు మీ మాటలను ప్రకటించడానికి తండ్రి చిన్న పనిముట్టు వలె నన్ను మీరు నిలబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. చెప్పబడిన ప్రతి మాటకు తండ్రి మొదటిగా నేనును కట్టుబడి జీవించినట్లుగా నన్ను బలపరచండి తండ్రి. చేరి వచ్చిన ప్రియులైన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థించి మీ పాద సన్నిధిలో ఏం అడుగుచున్నారు తండ్రి, మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే తండ్రి వారి ప్రార్థనలకు సమాధానమును సహాయమును దయచేయండి అయ్యా. ఎంత మంచి కార్యక్రమాలను తండ్రి, ఘనమైన మీ పరిచర్యను జరిగిస్తున్న సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారి చేతులను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి ఇంకా ఉన్నతమైన పరిచర్య జరిగించడానికి తండ్రి వారికి అవసరమైన ప్రతి ఈవిని అనుగ్రహించండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చే కుటుంబముగా తండ్రి ఈ కుటుంబం వర్ధిల్లునట్లుగా సహాయం దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించండి. ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో కూర్చొని దివ్యమైన మీ మాటల చేత మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి మాకు మరొక తరుణాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించమని కొద్దిగా ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా.